చూడండి, కార్యనిర్వహణాధికారాలు చూసాం. ఓకే, నియామకాల ద్వారా ఒకటి వచ్చి ఫస్ట్ 53 ఆర్టికల్ నెంబర్ 53, ఇంకొకటి 77. ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి తెలుసా? 53 అంటే రాష్ట్రపతి ఏం చేశాడు, స్వయంగా కానీ తన కింద అధికారుల సహాయంతో కానీ చేస్తాడు అన్నారు. కానీ ఆర్టికల్ నెంబర్ 77 ఏం చెప్తుంది తెలుసా? క్యాబినెట్ సహాయంతో, దట్ మీన్స్ ప్రధానమంత్రి మంత్రిమండలి సహాయంతో సలహాలు సూచనలు తీసుకోవాలి, ఖచ్చితంగా వాటిని పాటించాలి. కానీ ఇక్కడ సెల్ఫ్ అని చెప్పాడు, కానీ ఇక్కడ మాత్రం ఎలా అయ్యాడు, డిపెండెంట్. దీని గురించి కోర్టులో కేసులు కూడా వేసాం, యాక్చువల్గా జరిగినాయి. కానీ 1942లో ఏం చెప్పారంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే రాష్ట్రపతి ఖచ్చితంగా ఎవరి సలహాలు సూచనలు తీసుకోవాలా, వాళ్ళు చెప్పినట్టు వినాలి అని 1942లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టం తీసుకొని వచ్చారు. అంటే ఇంక రాష్ట్రపతి ఉండడం అవసరమా? బ్రిటిష్ రానికి ఈక్వల్ చేసేసారు. ఎప్పుడు 1942లో ఏది వాళ్ళు బిల్లు పంపించారనుకోండి, ఖచ్చితంగా ఏం చేయాలి, ఆమోద ముద్ర వెయ్యాలంతే. దీన్ని మళ్ళా మొరటి దేశాయి 1978లో ఏం చెప్పారు, 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దాంట్లో కొన్ని మార్పులు తీసుకొని వచ్చారు. రాష్ట్రపతి ఒకసారి బిల్లును పునఃపరిశీలనకు పంపవచ్చు. ఓకే, పునఃపరిశీలనకు పంపినప్పుడు మళ్ళా క్యాబినెట్ ఒకసారి రాష్ట్రపతి గారు వెనక్కి పంపించారు కాబట్టి ఆలోచించి విరమించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. అలా కాకుండా మళ్ళా సేమ్ బిల్ వాళ్ళు లోక్సభలో రాజ్యసభలో ఆమోదించి మళ్ళా పంపితే ఖచ్చితంగా రెండవసారి రాష్ట్రపతి గారు ఏం చేయాలి, ఆమోద ముద్ర వెయ్యాలి అని జస్ట్ మార్పులతో వచ్చింది. ఫస్ట్ టైం అయితే ఏంది, పునఃపరిశీలన లేదు, అంతే, ఆమోద ముద్ర వెయ్యాల 42వ రాజ్యాంగ సవరణ ద్వారా, మినీ కాన్స్టిట్యూషన్. కానీ ఇక్కడ కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ వచ్చింది, అంటే ఈ డ్యూరేషన్లో మార్పులు జరగచ్చు, ప్రభుత్వం పడిపోవచ్చు పునఃపరిశీలనకు పంపించినప్పుడు. ఓకే, ఇంకొక ఆప్షన్ ఏంటంటే వాళ్ళ మనసు మారి దీంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయేమో సమరిద్దాం అనుకోవచ్చు. కాబట్టి దీనికి కొంత రాష్ట్రపతికి ఛాన్స్ ఉంటుంది. కానీ దీనికి మాత్రం ఏంటంటే జస్ట్ రబ్బర్ స్టాంప్ చేసేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ రెండింటిని కొద్దిగా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు శాసన అధికారాల్లో ఈయన యొక్క శాసన అధికారాలు యాక్చువల్గా ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 79 తీసుకోండి. 79 అనగానే మీకు ఇంతకుముందు చెప్పా, 79, 80, 81 బాగా గుర్తుంచుకోండి. 79 పార్లమెంట్, 79 అంటే ఏంది పార్లమెంట్, 80 అంటే ఏంది రాజ్యసభ అప్పర్ హౌస్, 81 అంటే ఏందమ్మా లోక్సభ హౌస్ ఆఫ్ కామన్స్, లోక్సభ ప్రజల సభ, ఏ సభది ప్రజల సభ, హౌస్ ఆఫ్ పీపుల్స్. ఓకే, 79, 80, 81 ఆర్టికల్స్ బాగా గుర్తుంచుకోండి. 79 ఏం చెప్తుందంటే పార్లమెంట్ గురించి చెప్తుంది. అసలు పార్లమెంట్ అంటే ఏందమ్మా? పార్లమెంట్ అంటే ప్రెసిడెంట్ ప్లస్ రాజ్యసభ ప్లస్ లోక్సభ కలిపితే ఏముంది పార్లమెంట్. ఆర్టికల్ నెంబర్ 79 బట్టి మనం ఒక మాట చెప్పొచ్చు. ఫస్ట్ ఏం చెప్పొచ్చు, ప్రెసిడెంట్ అనే వ్యక్తి పార్లమెంట్లో సభ్యుడు కాదు, పార్లమెంట్లో అంతర్భాగం. ఆర్టికల్ నెంబర్ 79 ఏం చెప్తుంది, రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగం అని చెప్తుంది, పార్లమెంట్లో అంతర్భాగం. ఓకే, కాబట్టి ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇతనికి అంతర్భాగం అయినప్పటికీ కొన్ని శాసన అధికారాలు ఉన్నాయి, ఆ అధికారాలు ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే చూడండి, 85(1) ద్వారా పార్లమెంటును సమావేశపరచాల. ఏం చేయాలా, సమావేశపరుస్తాడు. ఏ ఆర్టికల్ ద్వారా, 85(1). 85(2) ఈ ఆర్టికల్ ద్వారా సమాపన, దట్ మీన్స్ ప్రోరోగ్, సమావేశాలను ఏం చేస్తాడు, స్టాప్ చేస్తాడు. ఈ ఆర్టికల్ ద్వారా 85(2). నెక్స్ట్ వచ్చి 108 తీసుకోండి, 108 ఉభయ సభల సంయుక్త సమావేశం. పార్లమెంటు ఉభయ సభలు అంటే లోక్సభ రాజ్యసభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు, అంటే ఒకరు ఆమోదించిన బిల్లు ఇంకొకరు ఆమోదించినప్పుడు రాష్ట్రపతి ఏం చేస్తారంటే ఆర్టికల్ నెంబర్ 108, దట్ మీన్స్ 108 సహాయంతో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. అంటే ఇద్దరిని కలిపి ఒక దగ్గర కూర్చోబెట్టి స్పీకర్ అధ్యక్షతన దానిపైన చర్చిస్తారు. కాబట్టి ఉభయ సభల సంయుక్త సమావేశం ఆర్టికల్ ఏదమ్మా
108 108. ఓకే, 108. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 87 తీసుకోండి. రాష్ట్రపతి ఉభయ సభలను, దట్ మీన్స్ పార్లమెంట్ యొక్క 2 సభలను విడిగా కానీ నెక్స్ట్ కలిపి కానీ ఏం చేస్తాడు, అతని యొక్క ప్రారంభ ఉపన్యాసాన్ని ఇస్తాడు. ఏ సభను వేసి? ఆర్టికల్ నంబర్ 87. దీన్ని సమావేశపరచడం 85(1), 85(2) స్టాప్ చేయడం, ప్రోరోగ్. అంటే సమావేశాలు అయిపోయినాయి అనుకోండి, లాస్ట్కి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేసి దాన్ని స్టాప్ చేసేది కూడా ఎవరంటే రాష్ట్రపతి గారే. అన్నీ రాష్ట్రపతి పేరు మీదుగానే జరుగుతాయి. నెక్స్ట్ వచ్చి 108 ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశం జరుపుతాడు. నెక్స్ట్ వచ్చి 87 పార్లమెంట్ను ఉద్దేశించి ఫస్ట్ ప్రసంగం ఎవరిస్తారు? రాష్ట్రపతే ఇస్తారు. ఎవరిస్తాడు? రాష్ట్రపతే ఇస్తారు. ఓకే, పార్లమెంట్ను ఉపయోగించి ఏది బడ్జెట్ వచ్చింది, బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఫస్ట్ ఎవరు స్పీచ్ ఇచ్చేది? రాష్ట్రపతే ఇస్తాడు. లోక్సభ సమావేశాలు, కొత్త గవర్నమెంట్ ఏర్పడింది, ఫస్ట్ ఎవరు స్పీచ్ ఇస్తారు? రాష్ట్రపతే ఇస్తారు. ఆ స్పీచ్ని తయారు చేసే వ్యక్తులు ఎవరు? క్యాబినెట్. ఆ స్పీచ్ని కూడా ఎవరు తయారు చేస్తారు? క్యాబినెట్ తయారు చేస్తారు. మంత్రిమండలి స్పీచ్ని తయారు చేస్తే ఆ స్పీచ్నే ఆయన చదవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చి దీని తర్వాత 123 ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్లను జారీ చేస్తాడు. వేటిని జారీ చేస్తాడు? ఆర్డినెన్స్ ప్రపంచంలో ఏ అధ్యక్షునికి లేదు, ఒక్క ఇండియన్ ప్రెసిడెంట్కి మాత్రమే ఉంది. ఆర్డినెన్స్ అంటే అర్థం చెప్పాలా? యాక్చువల్గా ఏంటంటే పార్లమెంట్ సమావేశాలు లేని సందర్భంలో అత్యవసరంగా చట్టాలు చేయాలి. ఎలా? ఒక సమావేశానికి మరి ఒక సమావేశానికి ఎన్ని నెలల గ్యాప్ ఉంటుంది తెలుసా? 6 months ఉంటుంది. ఎన్నిసార్లు సమావేశం వాళ్ళు తెలుసా? ఒక సంవత్సరానికి మినిమం 2 సార్లు సమావేశం. ఎన్నిసార్లు సమావేశం అవ్వాలా? 2 సార్లు. ఓకే, ఒకదానికి ఇంకో దానికి గ్యాప్ ఎంత ఉండాలా? 6 months. 6 నెలలు ఉండాలమ్మా. ఎన్ని నెలలు ఉండాలా? 6 months. ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు అయిపోయాయి. నెక్స్ట్ ఏదో ఒక చట్టాన్ని రూపొందించాలి, సవరించాలి, లేదా దాన్ని స్టాప్ చేయాలి. ఏం చేయాలి? ఆర్డినెన్స్ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. ఆర్డినెన్స్ అంటే తాత్కాలిక చట్టం. ఓకే, తాత్కాలిక చట్టం ఎప్పుడు దాకా ఉంటుంది ఇది? ఎప్పుడైతే మళ్ళా ఉభయ సభలు 2 పార్లమెంట్ సెషన్స్ ప్రారంభమవుతాయో, సెషన్స్ ప్రారంభమయ్యాక ఎప్పుడు 6 నెలల తర్వాత ప్రారంభమయ్యాయి అనుకోండి. 6 నెలల తర్వాత ప్రారంభమైంది. 6 నెలల తర్వాత లోక్సభ స్టార్ట్ అయింది, నెక్స్ట్ రాజ్యసభ స్టార్ట్ అయింది. ఓకే అమ్మ, ఇప్పుడు ఇది 4వ తేదీ స్టార్ట్ అయింది, ఇది 6వ తేదీ స్టార్ట్ అయింది, ఇది 6వ తేదీ, ఇది 4వ తేదీ స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు సెషన్ స్టార్ట్ అయినాయి. ఆర్డినెన్స్ రాష్ట్రపతి తీసుకొని వచ్చున్నాడు, ఒక దానిపైన చట్టం చేస్తున్నాడు, తాత్కాలిక చట్టాన్ని చేశాడు. ఇప్పుడు ఆ తాత్కాలిక చట్టాన్ని ఖచ్చితంగా ఈ 2 సభలు ఆమోదిస్తేనే ఏమవుతుంది? అది చట్టంగా మారుతుంది. అంటే ఫర్దర్గా ఇది మూవ్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. ఈ 6 నెలల తర్వాత ఎన్ని రోజుల టైం ఉంటుందంటే దాన్ని ఆమోదించడానికి 2 సభలకి 6 వారాలు ఉంటుంది. ఎన్ని వారాలు ఉంటుంది? 6 వారాలు. కాబట్టి ఒక ఆర్డినెన్స్ యొక్క కాల పరిమితి చెప్పాలా? బాగా గుర్తుంచుకోండి, మంచి బిట్టమ్మ. 6 నెలల 6 వారాలు. దీనికి ఇంకో పదంలో చెప్తాను చూడండి, 7.5 నెలలు. దీనికే ఇంకొక కోడ్ చెప్తాను చూడండి, 222 రోజులు. ఆర్డినెన్స్ కాల పరిమితి ఎంత? 222 days. ఖచ్చితంగా 6వ వారం చివరి రోజు దాన్ని ఆమోదించాలి. ఆమోదించకపోతే ఆర్డినెన్స్ ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల పరిమితి ఎంత? 6 నెలల 6 వారాలు, 7.5 నెలలు, లేదా 222 రోజులు. ఇలా ఓకే. ఆర్డినెన్స్ యొక్క కనిష్ట కాల పరిమితి ఎంత? రాజ్యాంగంలో లేదు, గుర్తుంచు. ఒకవేళ ఆర్డినెన్స్ జారీ చేసే రాష్ట్రపతి అవసరం లేదు అంటే ఏం చేయవచ్చు? మధ్యలోనే క్యాన్సిల్ చేసేయవచ్చు. ఓకే, ఇది తాత్కాలిక చట్టం. ఇది చట్టంగా మారాలంటే 2 సభలు మా ఉదర్ ఉంటాయి, హ్యాంబైట్ బీచ్ కనపడదు మళ్ళీ
నెక్స్ట్ 2 సభలు ఖచ్చితంగా ఎన్ని రోజుల లోపల? 6 నెలల 6 వారాలు. కాబట్టి ఇప్పుడే చెప్తున్నా, ఒక సభకి ఒక సమావేశానికి మరొక సమావేశానికి మధ్య గ్యాప్ ఎంత? 6 months. ఓకే. పార్లమెంటు కనీసం ఎన్నిసార్లు సమావేశం అవ్వాలి సంవత్సరానికి? 2 సార్లు. ఎన్నిసార్లు? 2 సార్లు. ఎంత గ్యాప్ ఉండొచ్చు? 6 months. కాబట్టి ఇప్పుడు ఈ గ్యాప్లో మనం ఏం చేస్తున్నాం? ఏదో ఒక చట్టాన్ని తీసుకురావాలా, ఎమర్జెన్సీ, అత్యవసరం, ఖచ్చితంగా ఎవరు చట్టం చేయాలి. ఆ తాత్కాలిక చట్టాన్ని మనం ఏమంటామంటే ఆర్డినెన్స్ అంటాం. ఆర్టికల్ నంబర్ 123 123 ప్రకారం. ఓకే. ఇప్పుడు ఆర్డినెన్స్ చేసామండి. ఇప్పుడే చెప్పాను నేను. ఇప్పుడు 4వ తేదీ ఇప్పుడు సమావేశం 6 నెలలు అయిపోయిందమ్మా. 6 నెలలు అయిపోయింది. లోక్సభ సమావేశపరిచాం, రాజ్యసభ సమావేశపరిచాం. లోక్సభ 4వ తేదీ సమావేశమైంది, రాజ్యసభ 6వ తేదీ సమావేశమైంది. ఇప్పుడు వచ్చి 6 వారాలు ముగుస్తుంది. 6 వారాలు ముగుస్తున్నప్పుడు చివరి రోజు ఏమవుతుంది? 4వ తేదీ చివరి రోజు అవుతుంది, 6వ తేదీ చివరి రోజు అవుతుంది. ఏదైతే మనం చివరిగా తీసుకుంటామో ఆ డేట్నే కన్సిడర్ చేయాలి. ఇప్పుడు లోక్సభ రాజ్యసభ ఒకే రోజు సమావేశం అవ్వాలని రూల్ లేదు. ఇదొక డేట్లో సమావేశం అవ్వచ్చు, ఇదొక డేట్లో సమావేశం అవ్వచ్చు. అందరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఏ డేట్ తీసుకోవాలా? ఏదైతే చివరి డేటో అదే డేట్ని మనం ఆ బిల్ చట్టంగా మారడానికి ఆమోదించవచ్చు. కాబట్టి ఇప్పుడే చెప్పాను నేను, 6 నెలలు ఎన్ని వారాల లోపల దీన్ని ఓకే చేయాలా? 6 వీక్స్. ఇన్ కేస్ ఈ 6 వారాల లోపల మనం ఓకే చేయకపోతే బిల్ ఏమైపోతుంది? క్యాన్సిల్ అయిపోతుంది, చట్టంగా మారదు. ఓకే. ఒకవేళ ఈ ఆర్డినెన్స్ని మనం తీసుకొని వచ్చాం, మధ్యలోనే దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. వద్దనుకుంటే రాష్ట్రపతి దాన్ని ఏం చేయవచ్చు? క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకే. ఆర్డినెన్స్ తాత్కాలిక చట్టం. ఓకే. ఆర్డినెన్స్ ఆర్టికల్ 123. ఇది శాసన అధికారాల్లో ఒక భాగం. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత వచ్చి అర్థమైందా? ఇది క్లియరా? నెక్స్ట్ వచ్చి సమావేశపరుస్తాడు, సమ్మన్ అంటాం దాన్ని, ఓటింగ్ ఇవ్వాల. నెక్స్ట్ వచ్చి ఏం చేస్తాడు? ఆపతాడు. దట్ మీన్స్ సెషన్స్ కంప్లీట్ అయ్యాక ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేసి ప్రోరోగ్ సమావేశాలని స్టాప్ చేస్తాడు. అప్పుడు అది ఆ అధికారం ఎవరికి ఉంది? రాష్ట్రపతికే ఉంది. నెక్స్ట్ ఇద్దరి మధ్య ఒక బిల్లు విషయంలో వంతన కుదరలేదు. అలాంటప్పుడు దేన్ని తీసుకొని వస్తాడు? ఆర్టికల్ నంబర్ 108 ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశం. ఆర్టికల్ నంబర్ 108 ప్రకారం ఏమంటామని? ఉభయ సభల సంయుక్త సమావేశం. దాన్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు రేపు బిట్ అడుగుతారండి, ఉభయ సభల సంయుక్త సమావేశం ద్వారా ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగినాయి? 3 సార్లు. ఒకటి వచ్చి ఏ ఇయర్లో? ఒకటి వచ్చి 1961లో, ఒకటి వచ్చి 1978లో, ఒకటి వచ్చి 2002. 3 సార్లు జరిగింది. జాతీయ అత్యవసర పరిస్థితి ఇప్పటి వరకు ఎన్నిసార్లు విధించారు? 3. 1962, 1971, 1975. ఇది కూడా 3 times. ఒకటి వచ్చి ఫస్ట్, ఇది వచ్చి 1961. ఏందది? 1961 వరకట్న నిషేధం. దీంట్లో ఏంది? ఇద్దరికి పొంతన కుదరల. కాబట్టి ఉభయ సభల సంయుక్త సమావేశం ద్వారా దాన్ని ఓకే చేశారు. బిఎస్ఆర్బి 1978 బ్యాంక్ రెగ్యులేషన్ బిల్. తర్వాత వచ్చి 2002లో ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ చట్టం. ఈ మూడిటికి మనం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని అరేంజ్ చేశాం. ఓకే. ఈ ఆర్టికల్ ద్వారా 108. నెక్స్ట్ వచ్చి ఏదన్నా సెషన్ ప్రారంభమైతే ఎవరు మాట్లాడతారు? ఫస్ట్ రాష్ట్రపతి. ఈ ఆర్టికల్ ద్వారా 87. ఆర్టికల్ నంబర్ 87. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు పార్లమెంట్ సభ్యుల అనర్హతలను నిర్ణయించేది కూడా ఎవరు? రాష్ట్రపతి. పార్లమెంట్ సభ్యుల అనర్హతలు 2 ఆర్టికల్స్ ఉన్నాయి, గుర్తుంచుకోండి. 102, 103. 102 అనేది కండిషన్ వేరు, పార్టీ ఫిరాయింపులు చట్టం, స్పీకర్, ఇవన్నీ ఉంటాయి. కానీ 103 వాళ్ళ యొక్క అనర్హతలు నిర్ణయించేది ఎవరు? రాష్ట్రపతి. ఆర్టికల్ నంబర్ 103 ద్వారా వాళ్ళ యొక్క అనర్హతలు నిర్ణయించేది ఎవరు? రాష్ట్రపతి. తర్వాత వచ్చి దీని తర్వాత ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఏంటంటే ఇతనికి ఒక బిల్లు ఉంది. ఆ బిల్లును 4 సందర్భాలు ఉన్నాయి. అతనికి
మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 సందర్భాలు. కానీ మన రాష్ట్రపతికి 3 సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు 4 సందర్భాలు ఏంటంటే బిల్లును ఆమోదించవచ్చు, బిల్లును పునఃపరిశీలనకు పంపించవచ్చు, బిల్లును క్యాన్సిల్ చేసేయవచ్చు, బిల్లును అట్టి పెట్టుకోవచ్చు. అలాంటి అధికారాన్ని ఏమంటాం అంటే మనం వీటో అధికారం అంటాం. ఏమంటాం? వీటో. వీటో అనేది ఏ వర్డ్? లాటిన్ వర్డ్. వీటో అనేది ఏంది? లాటిన్ వర్డ్. ఓకే, లాటిన్ వర్డ్. వీటో మీన్స్ ఇంగ్లీష్లో ఫోర్బిడ్, అనగా ఏంది? నిషేధించడం లేదా ఆపివేయడం. ఓకే, ఇప్పుడు చెప్తాను చూడండి. వీటో మామూలుగా భారత రాష్ట్రపతికి ఎన్ని వీటో అధికారాలు ఉన్నాయి? సాధారణంగా ఏంటంటే అయితే వీటో అధికారాలు ఎన్ని? 4. వీటో అధికారాలు ఎన్ని? 4. అవేంటంటే ఒకటి వచ్చి అబ్సల్యూట్ వీటో. ఫస్ట్ వన్ ఏందమ్మా? అబ్సల్యూట్ వీటో. నంబర్ 1 క్వాలిఫైడ్ వీటో. నెక్స్ట్ నంబర్ 3 సస్పెన్సివ్ వీటో. నెక్స్ట్ నంబర్ 4 పాకెట్ వీటో. పాకెట్ వీటో మీకు అడిగే బిట్టు, ఫస్ట్ బిట్టు నేను చెప్పేది. మన రాష్ట్రపతికి లేని వీటో చెప్పండి. ఏబిసిడి 4 ఉంటాయి. మన రాష్ట్రపతికి లేని వీటో మధ్యలో క్వాలిఫైడ్ వీటో, అమెరికా అధ్యక్షుడికి ఉంది, అది ప్రత్యేక మెజార్టీ, దాని పక్కన వచ్చింది. ఫస్ట్ మన రాష్ట్రపతికి ఉన్నాయి 3 ఉన్నాయండి వీటో అధికారాలు. ఫస్ట్ అబ్సల్యూట్, 2 వచ్చి సస్పెండ్, 3 వచ్చి పాకెట్ వీటో. సందర్భాలు కూడా చెప్తాను ఎప్పుడెప్పుడు ఏ వీటోను ఉపయోగించాలి. ఫస్ట్ వీటో అంటే ఏంది? ఫర్బిడ్, దట్ మీన్స్ నిషేధాజ్ఞ లేదా అంగీకారం తెలపకపోవడం లేదా క్యాన్సిల్ చేయడం అని అర్థం. ఓకే, అంగీకరించకపోవడం. ఓకే, ఫస్ట్ వచ్చి ఈ విధంగా ఎన్నున్న వీటోస్? ఒక 3 ఉన్నాయి. ఫస్ట్ అబ్సల్యూట్ వీటో. ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి. పార్లమెంట్ తీసుకోండి. పార్లమెంట్ ఏం చేసింది? బిల్లుని ఆమోదించి తర్వాత ఏం చేస్తుంది? రాష్ట్రపతి ఆమోద ముద్రకు పంపిస్తుంది. రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం ఆమోద ముద్ర వేస్తాడు చెప్పండి? రాష్ట్రపతి ఆమోద ముద్ర ఆర్టికల్ నంబర్ 111 ప్రకారం ఆ బిల్లుని ఏం చేస్తాడు? ఆమోదిస్తాడు. ఆర్టికల్ నంబర్ 111. ఆర్టికల్ నంబర్ 110 ద్రవ్య బిల్లు. మళ్ళీ ఆర్టికల్ నంబర్ 111 మొదటి ఆర్థిక బిల్లు 117. ఆర్టికల్ నంబర్ 112 అయితే ఇందాకే చెప్పాను నేను, బడ్జెట్ ఇప్పుడే చెప్పాను కాబట్టి ఒకసారి చెప్పాను. ఆర్టికల్ నంబర్ బడ్జెట్ అంటే ఏంది? బడ్జెట్ అనే పదం రాజ్యాంగంలో ఉందా? లేదండి. నెక్స్ట్ యాన్యువల్ AFS రాజ్యాంగంలో ఉంది, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఆర్టికల్ నంబర్ కేంద్ర బడ్జెట్ అయితే 112, రాష్ట్ర బడ్జెట్ అయితే 202. 2 పదాలు ఇప్పుడే చెప్పారండి. ఓకే, ఒక్కసారి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిపోతాం. ఇప్పుడు బిల్లు ఆమోదం తెలపాలంటే ఆర్టికల్ గుర్తుంచుకోండి 111. అలా కాకుండా గవర్నర్ కూడా బిల్లు పంపిస్తాడు. రాష్ట్రాల బిల్లు కొన్నిసార్లు గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తాడు. ఆ బిల్లుని ఏ ఆర్టికల్ ప్రకారం పంపిస్తాడు చెప్పండి? 201 గవర్నర్ పంపించే బిల్లు. అలా కాకుండా కొన్ని బిల్లులు ఉంటాయి, రాజ్యాంగ సవరణ బిల్లులు. అదే ఏ ఆర్టికల్ ప్రకారం చెప్పండి? అది ఆర్టికల్ నంబర్ 316. రాష్ట్రపతి బిల్లులను ఈ 3 ఆర్టికల్స్ ద్వారా ఆమోద ముద్ర వేస్తాడు. గుర్తుంచుకోండి. ఫస్ట్ ముందే చెప్పాను, ఒకటి వచ్చి ఏం చెప్పాను? 111 ఆమోద ముద్ర వేయడం. దీంట్లో ఇప్పుడే చెప్పాను. ఒకటి వచ్చి 368 రాజ్యాంగ సవరణ బిల్లు. పార్లమెంట్ 111. తర్వాత వచ్చి గవర్నర్ 200. ఇప్పుడు గవర్నరు ఒక రాష్ట్ర బిల్లును రాష్ట్రపతికి రిజర్వ్ చేశారు. రాష్ట్రపతి ఆ బిల్లును ఏం చేస్తాడు? ఒకటి ఫస్ట్ ఓకే చెప్పొచ్చు. ఓకే, నంబర్ 2 తిరిగి పంపించవచ్చు. నంబర్ 3 రద్దు చేయవచ్చు. నంబర్ 4 తన వద్దే ఆన్సర్ చెప్పకుండా కామ్గా ఉండవచ్చు. ఈ సందర్భాలు. ఓకే, వన్స్ అతను రద్దు చేస్తే ఆ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో చట్టంగా మారదు.
పునఃపరిశీలనకు పంపిస్తే వాళ్ళు మళ్ళా అదే బిల్లుని మళ్ళా నెక్స్ట్ ఆ సభలో ఆమోదించి పంపిస్తే ఖచ్చితంగా రెండోసారి ఏం చేయాలా, ఆమోదించాలా. ఏ యాక్ట్ ప్రకారం? 1978 44th అమెండ్మెంట్ యాక్ట్ చెప్పాను, మొరార్జీ దేశాయ్ కాలంలో చేశాం. ఓకే, ఇప్పుడు వచ్చి ఫస్ట్ ఏం చేసామంటే అబ్సల్యూట్ వీటో. అబ్సల్యూట్ వీటో, నిరాపేక్ష వీటో. ఒక బిల్లును పార్లమెంట్ ఆమోదించి రాష్ట్రపతికి పంపించింది ఆమోద ముద్ర కోసం. రాష్ట్రపతి ఆ బిల్లును ఏం చేయవచ్చు? రద్దు చేయవచ్చు. ఆ బిల్లును ఏం చేయవచ్చు? రద్దు చేయవచ్చు. ఓకే, రద్దు అవద్దా? రద్దు చేయవచ్చు. కానీ రద్దు చేస్తాడా? చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు తెలుసా? కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఒకటి, ప్రైవేట్ మెంబర్ బిల్. మంత్రులు కానీ శాసనసభ్యులు ఉన్నారనుకోండి, వాళ్ళు పంపించే బిల్ ఏంది? ప్రైవేట్ మెంబర్ బిల్ అంట. దాని విషయంలో అక్కడ గవర్నమెంట్ పడిపోదు. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ 2, చివరిలో ప్రభుత్వం పడిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు పెట్టేసి వెళ్ళారు బిల్లులు. అలాంటి బిల్లులను ఏం చేస్తాడు ఇతను? క్యాబినెట్ సలహా, క్యాబినెట్ సూచనల ప్రకారం ఆ బిల్లును ఏం చేస్తాడు? అబ్సల్యూట్ వీటో చేస్తాడు. అబ్సల్యూట్ వీటో అంటే అక్కడికి అదేంది? చట్టంగా మారదు. అర్థమైందా సిచ్యువేషన్స్? చాలా వరకు జనాభాకి డౌట్, రాష్ట్రపతి చేయలేనని. అందుకు నేను చెప్పింది ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే గుర్తుంచుకోండి, ఎవరు? మంత్రులు కానీ శాసనసభ్యులు. నెంబర్ 2, వీక్. ప్రభుత్వం చివరిలో వెళ్ళిపోయింది, తర్వాత వచ్చి కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వ బిల్లులను ఆమోదిస్తుందా? ఎట్టి పరిస్థితులు చేయదు. అప్పుడు రాష్ట్రపతికి సలహా ఇస్తుంది. ఆ బిల్లులను ఏం చేస్తారంటే అబ్సల్యూట్ వీటో చేయండి. అబ్సల్యూట్ వీటో ఎప్పుడు చేశాను తెలుసా? అబ్సల్యూట్ వీటో ఒకటి వచ్చి 1954 రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు. 1954 TEPSU బిల్లు. తర్వాత వచ్చి 1991లో ఆర్ వెంకటరామన్, పివి నరసింహారావు కాలంలో ఏం చేశారు తెలుసా? అప్పుడు యాక్చువల్గా పార్లమెంట్ సభ్యుల శాలరీ, వాళ్ళ యొక్క అలవెన్స్ల బిల్లులను ఏం చేశారు? అబ్సల్యూట్ వీటో చేశారు. అబ్సల్యూట్ వీటో ఎప్పుడు? 1991. ఎవరైనా? ఆర్ వెంకటరామన్. సందర్భాలు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇదంతా అందరు చదువుతారు, కానీ ఆ సందర్భాలే ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫస్ట్ది అర్థమైనట్టే కదా మీకు? క్లియరా? నెక్స్ట్ రెండో దానికి వద్దాం. సస్పెన్సివ్. సస్పెన్సివ్ అంటే ఒకటి రద్దు, ఫస్ట్ది గుర్తుంచుకోండి. రెండోది పునఃపరిశీలన. మూడోది ఏం చెప్పకుండా అట్టి ఉంచుకో, జేబులో వేసుకొని పెట్టుకోవడం. దట్ మీన్స్ పాకెట్. ఓకే, ఇప్పుడు సస్పెన్సివ్ వీటోకి వద్దాం. సస్పెన్సివ్ వీటో ఆ బిల్లును ఏం చేస్తారంటే పునఃపరిశీలనకి పంపిస్తారు రాష్ట్రపతి. పునఃపరిశీలనకి పంపించినప్పుడు ఈ గ్యాప్లో రాష్ట్రపతి గారు వెనక్కి పంపించారు కదా, కొద్దిగా ఆలోచిద్దామని క్యాబినెట్ ఏం చేయవచ్చు? దాంట్లో మార్పులు చేర్పులు చేయవచ్చు, వద్దనుకుంటే విరమించుకోవచ్చు. అలా కాకపోతే దాన్నే అలాగే పెట్టి మళ్ళా ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపించవచ్చు. రెండోసారి పంపిస్తే ఖచ్చితంగా ఏమవుతుంది? చట్టంగా మారుతుంది. అంతే, ఇంక అయిపోయినట్టే. ఒకవేళ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయకపోయినా అది చట్టంగా మారిపోద్ది. అంతే, వేయకపోయినా చట్టంగా మారిపోతుంది రెండో సందర్భం. అది గుర్తుంచుకోండి. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి సస్పెన్సివ్ వీటో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు చూసాం ఒక్కసారి చూద్దాం. ఓకే, సస్పెన్సివ్ వీటో పునఃపరిశీలనకి ఎప్పుడెప్పుడు? 2006లో. 2006లో ఎవరు? 2006లో రాష్ట్రపతి. ఇయర్స్తో సహా చెప్పాను నేను క్లియర్గా. ఏపీజే అబ్దుల్ కలాం గారు. లాభదాయక బిల్, దట్ మీన్స్ జోడు పదవుల బిల్. ఈ జోడు పదవుల బిల్ని ఆయన ఏం చేశాడంటే సస్పెన్సివ్, దట్ మీన్స్ పునఃపరిశీలనకు పంపించాడు. ఓకే, తర్వాత వచ్చి ఇంకోటి చెప్తాను చూడండి. ఇక్కడ ఈయన దగ్గర కార్మిక బిల్లు వివి గిరి గారు పునఃపరిశీలనకు పంపించారు. ఓకే, తర్వాత వచ్చి ఇంకో బిల్లు ఏది? యాక్చువల్గా ఏంటంటే ఈయన శంకర్ దయాళ్ శర్మ సందర్భంలో క్రిస్టియన్ మైనార్టీ బిల్. ఆ క్రిస్టియన్ల యొక్క రిజర్వేషన్కి సంబంధించింది. ఎవరు? దళిత క్రిస్టియన్లు అన్నమాట. వాళ్ళ యొక్క మైనార్టీ ఆ బిల్లు వచ్చింది. ఆ బిల్లును కూడా ఏం చేస్తాడంటే ఆయన పునఃపరిశీలనకు పంపిస్తాడు. ఎవరైనా? ఎవరు? శంకర్ దయాళ్ శర్మ కాదు, కేఆర్ నారాయణ. నెక్స్ట్ వచ్చి దీని తర్వాత ఇంకోటి చూద్దాం, పాకెట్ వీటో సందర్భాలు చెప్తాను. పోస్టల్ బిల్లు విషయంలో చూద్దాం. 1986లో ఎవరు? అప్పుడు జ్ఞాని
జై సింగ్. ఆయనేనా? ఎప్పుడు 1986లో ఎవరు? అప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. పోస్టల్ బిల్లుని తీసుకున్నారు. ఆ పోస్టల్ బిల్లుని ఏం చేశారంటే పాకెట్ వీటు చేసిన వ్యక్తి ఎవరంటే ఆన్సర్ చెప్పకుండా 18 నెలలు అతని దగ్గరే ఉంచుకున్నాడు. ఎన్ని నెలలు? 18 నెలలు ఉంచుకున్నాడు. ఎవరైనా? జ్ఞాని పాకెట్ వీటు. అర్థమైందా నేను చెప్పింది? ఏం చెప్పకుండా అట్టి పెట్టుకుంటే పాకెట్. నెక్స్ట్ పునఃపరిశీలనకు పంపిస్తే సస్పెన్సివ్. తర్వాత వచ్చి అబ్జల్యూట్ అంటే క్యాన్సిలేషన్ అనమాట. ఆ రద్దు బిల్లు ఏమవుతుంది? రద్దు అవుతుంది. అతను ఏది దానికి ఓకే చెప్పకుండా రద్దుపరచడం. ఇవి కొన్ని సందర్భాలు. వీటు అంటే అర్థమైంది కదా. తర్వాత వచ్చి దీని తర్వాత ఇంకొద్దిగా ముందుగా యాక్చువల్గా ఏంటంటే సైనిక అధికారాలు ఎలా ఉంటాయంటే ఆర్టికల్ నెంబర్ 361 తీసుకోండి. ఆర్టికల్ నెంబర్ 361 ఏం చెప్తుందంటే మొన్నే నేను చెప్పానమ్మా, అత్యవసర అధికారాలు చెప్పాను మీకు. చెప్పానా? ఎన్ని సందర్భాలు చెప్పాను? 352, 356, 360. జాతీయ అత్యవసర పరిస్థితి ఇప్పటికి 3 సార్లు చెప్పానా? ఎందుకు అనేది చెప్పాను. ఏం చెప్పాను? విదేశీ దురాక్రమణ, యుద్ధం, తర్వాత వచ్చి సాయుధ తిరుగుబాటు. ఈ సందర్భంలోనే నెక్స్ట్ 1 నెల ముందు ఏం చేయాలా? 1 నెల లోపల ఖచ్చితంగా 2 సభలు ఏం చేయాలి? దాన్ని ఆమోదం తెలపాలి. ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది ఇది? ప్రతి 6 నెలలు పొడిగించుకుంటా వెళ్ళొచ్చు. ఎన్ని సంవత్సరాలన్నా పెట్టుకోవచ్చు. రాష్ట్రపతి పాలన యొక్క గరిష్ట కాల పరిమితి ఎంత? 3 సంవత్సరాలు మాత్రమే. 3 సంవత్సరాల తర్వాత పంజాబ్లో ఏం చేసాం? రాజ్యాంగ సవరణలు 44, 47, 48. అత్యధికంగా మణిపూర్. చెప్పానా? అసలు ఎక్కడ ఇప్పుడు దాకా రాష్ట్రపతి పాలన లేని రాష్ట్రాలు ఇవి. ఛత్తీస్గఢ్, తెలంగాణ. తక్కువ కర్ణాటక. ఇంకోటి ఏం చెప్పా? ఎక్కువ కాలం పంజాబ్. ఓకే, నెక్స్ట్ అది పక్కన పెట్టండి. చెప్పాను కదా మళ్ళీ ఎందుకు అది. ఓకే, క్లియర్గా రోజు చెప్పాను, ఒకసారి వీడియో చూడండి. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు ఆర్టికల్ నెంబర్ 361 ఏం చెప్తుందంటే యాక్చువల్గా ఏంటంటే ఏ బిల్ అన్నా తయారు చేసేది ఎవరండి? ప్రధానమంత్రి అండ్ మంత్రి మండలి. అది కరెక్ట్గా ఉండొచ్చు, కరెక్ట్గా లేకపోవచ్చు, కానీ దానికి ఆమోద ముద్ర వేసే వ్యక్తి ఎవరు? రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తాడు. అది కరెక్ట్గా ఉండొచ్చు, కరెక్ట్గా లేకపోవచ్చు, కానీ అతన్ని ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించరాదు. ఏ న్యాయస్థానంలో కూడా అతని పైన పదవీ కాలంలో క్రిమినల్ కేసులు పెట్టరాదు. నామ మాత్రమే అతను పాపం ఆ బిల్లులు అతను తయారు చేయడం లేదు కాబట్టి కరెక్టా కాదా? అవును. నెక్స్ట్ ఒకవేళ సివిల్ కేసు పెట్టాలంటే 2 నెలల ముందు నోటీస్ ఇవ్వాలా? చెప్పానా? ఎలక్షన్స్ విషయంలో చెప్పా 60 రోజుల ముందు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏం చెప్పాను? నెల రోజుల ముందు ఆయన పైన ఎలక్షన్స్ జరిగాక ఏది వివాదం కోర్టులో కేసు వేయాలంటే నెల టైం చెప్పా. కాలాన్ని నెక్స్ట్ కొన్ని చెప్పుకుంటా వచ్చా. ఇప్పుడు ఆర్టికల్ నెంబర్ 361 ఆయన కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంది, ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తుంది. ఆ ప్రతిపత్తి ఏంటంటే ఫస్ట్ అతని పైన క్రిమినల్ కేసులు పెట్టరాదు. నెంబర్ 2 ఏ న్యాయస్థానంలో అతన్ని ప్రశ్నించరు. ఒక్క సివిల్ కేసులు పెట్టొచ్చు. 2 నెలల ముందు నోటీస్ ఇవ్వాలి. ఓకే, ఇతనికి కొన్ని ప్రత్యేక న్యాయాధికారాలు ఉన్నాయి. ఆర్టికల్ నెంబర్ 72ని బేస్ చేసుకొని. ఏ నెంబర్ని? ఆర్టికల్ నెంబర్ 72 క్షమాభిక్ష అధికారం. క్షమాభిక్ష అధికారం. ఆర్టికల్ నెంబర్ 72ని తీసుకుంటే 5 ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఆ 5 ప్రత్యేక అధికారాలు నెంబర్ 1 పార్డన్ అంటే ఏంది? నెంబర్ 2 కామ్యుటేషన్, రెమిషన్, నెంబర్ 4 రెస్పైట్, నెంబర్ 5 రెప్రైవ్. ఈ 5 అధికారాలు ఉన్నాయండి. ఆర్టికల్ నంబర్ 72. ఆర్టికల్ నంబర్ 72 ఆర్డర్. గవర్నర్కి కూడా ఉన్నాయి.
కానీ ఇతన్ని ఒక ప్రత్యేక అధికారం ఉంది. ఏంటంటే ఉరి శిక్షను కూడా ఏం చేస్తాడు అతను? క్షమాభిక్ష ప్రసాదిస్తాడు. ఉరి శిక్షను కూడా రద్దు చేస్తాడు. మనం చెప్పుకోవాల్సిందే, ఇది కూడా ఎవరు సూచన సలహా ప్రకారం, క్యాబినెట్ సూచన ప్రకారమే, క్యాబినెట్ సలహా ప్రకారమే జరుగుతుంది. ఓకే, కాబట్టి పార్డన్ తీసుకుందాం. క్షమాభిక్ష అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకుందాం, ఎవరైనా సరే ఉరి శిక్ష వేయబడిన ఖైదీ ఉన్నాడు, రాష్ట్రపతికి లెటర్ పెట్టుకుంటే ఏం చేస్తాడు? క్షమాభిక్ష ప్రసాదించవచ్చు. ఓకే, ఉరి శిక్షను రద్దు చేయవచ్చు. కామ్యుటేషన్ మీన్స్ శిక్ష మార్పు. ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ గాంధీని తీసుకుందాం. రాజీవ్ గాంధీని ఎప్పుడు 1989లో చంపేస్తారు. ఓకే, ఎక్కడ? మన చెన్నైలో, తమిళనాడులో. ఓకే, పెరంబూర్. అక్కడ దేనికి వెళ్తాడంటే అతను ఎలక్షన్ క్యాంప్. అక్కడ మానవ బాంబు ద్వారా చంపేస్తారు. ఇప్పుడు కూడా వాళ్ళు జైల్లో ఉంది నళిని. ఈ నళినిని ఏం చేశారంటే యాక్చువల్గా అప్పట్లో ఉరి శిక్ష వేశారు. రాష్ట్రపతికి విన్నవించుకుంటే అతను యూజ్ చేసిన పవర్ ఏంటంటే కాంపిటీషన్. ఈమెని ఉరి శిక్ష నుంచి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. ఏ అధికారంతో? రెమిషన్, శిక్షా కాలాన్ని మార్చడం. శిక్షా రకాన్ని కాదు, శిక్షా కాలాన్ని మార్చడం. ఫర్ ఎగ్జాంపుల్ మనోడికి 7 సంవత్సరాలు జైలు శిక్ష వేసి ఆయన ఏం చేయవచ్చు? 5 సంవత్సరాలు తగ్గించవచ్చు. దాన్ని ఏమంటాం మనం? రెమిషన్ అంటాం. క్లియరా? జాగ్రత్త. నెక్స్ట్, రెస్పైట్, తాత్కాలికంగా శిక్షను వాయిదా వేయడం. కొన్ని సందర్భాలు చెప్పండి, ఎప్పుడెప్పుడు శిక్షని వాయిదా వేయచ్చు తాత్కాలికంగా? మహిళలు గర్భంతో ఉన్నప్పుడు. నంబర్ 2, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతారు. నెక్స్ట్ ఇంకా నంబర్ 3 ఇంకేమన్నా ఆరోగ్యం పూర్తిగా చెడిపోయినాం. ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తామంటే తాత్కాలికంగా శిక్షను వాయిదా వేస్తాం. నెక్స్ట్ వచ్చి ఇది కూడా వాయిదా వేయడమే. ఓకే, తాత్కాలికంగా కాదు, దీన్ని కూడా వాయిదా వేస్తాం కొంతకాలానికి. ఇక్కడ ఏంటంటే వెరైటీ ఏంటంటే అఫ్జల్ గురు పార్లమెంట్ కేసులో అతనికి ఏంటంటే శిక్ష వేశారు. ఆ శిక్షను కొంతకాలం ఆపారు. కొంతకాలం ఆపారు. దేన్ని బేస్ చేసుకొని? అభిప్రాయం. ఇదొచ్చి మీకు అర్థమైంది కదా, ఇదొచ్చి మన పరిస్థితులు బాగలేకపోతే. ఓకే, ఈ విధంగా ఇతనికి ఎన్ని రకాలు ఉంటాయి మొత్తం అధికారాలు? ఇవే ఆర్టికల్ నెంబర్ 72 ప్రకారం న్యాయాధికారాలు. ఆ న్యాయాధికారాలు ఈ 5 టర్మ్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకే, న్యాయ అధికారం అనగానే క్షమాభిక్ష అనగానే ఆర్టికల్ ఏది గుర్తు రావాలి? 72. 61 ఏంది? ఇంపీచ్మెంట్. ఓకే, 60 ఏం చెప్పా? అందరూ 60లో రిటైర్ అవుతారు, కానీ 60లో ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఎవరు? రాష్ట్రపతి. 60లో ఆయన, 69లో ఉపరాష్ట్రపతి, 75లో మంత్రిమండలి, ప్రధానమంత్రి, 164లో సీఎం, మంత్రిమండలి. ప్రమాణ స్వీకారాలు గుర్తుంచుకోండి డేట్స్. 159 గవర్నర్ ప్రమాణ స్వీకారం అనగానే ఇది రావాలా? ఇది ఉపరాష్ట్రపతి, 60 వచ్చి రాష్ట్రపతి, 75 వచ్చి పిఎం మంత్రిమండలి, ఇది వచ్చి సీఎం మంత్రిమండలి. ఒకే దగ్గర చూడండి 5 ఆర్టికల్స్. ప్రమాణ స్వీకారం. క్లియరా? ప్రమాణ స్వీకారం అంటే 5 గుర్తు రావాలి. ఇంపీచ్మెంట్ చెప్పాం. నెక్స్ట్ వచ్చి ఇవి అర్థమైందా? రాష్ట్రపతికి కొన్ని ఏముంటాయంటే సైనిక అధికారాలు ఉంటాయండి. భారతదేశం యొక్క సైనికాధిపతి ఎవరంటే, సైన్యాధ్యక్షుడు ఎవరంటే రాష్ట్రపతి. సైన్యాధ్యక్షుడు ఎవరు? రాష్ట్రపతి. ఓకే, ఏ ఆర్టికల్ని బేస్ చేసుకొని అంటే ఇక్కడ కూడా గుర్తుంచుకోండి, 53(2)ని బేస్ చేసుకొని భారతదేశం యొక్క సైన్యాధ్యక్షుడు. నెక్స్ట్, త్రివిధ దళాధిపతి ఎవరు? రాష్ట్రపతి. త్రివిధ దళాలు, వాటికి చీఫ్, వాళ్ళని నియమించేది ఎవరు? రాష్ట్రపతి. నెక్స్ట్, యుద్ధాన్ని ప్రకటించేది ఎవరు? రాష్ట్రపతి. యుద్ధాన్ని ముగించేది ఎవరు? రాష్ట్రపతి. సంధి ఏర్పరచుకునేది ఎవరు? రాష్ట్రపతి. అంతర్జాతీయ ఒప్పందాలు ఎవరి పేరు మీద జరుగుతాయి? రాష్ట్రపతి. ఇవన్నీ సైనిక అధికారాలే. ఓకే,
ఈయనే సుప్రీం కమాండర్. ఓకే, సుప్రీం కమాండర్. దాని కింద ఇప్పుడు ఇంకొక పదవిని కూడా తీసుకొని వచ్చారు. ఆయనే ఎవరు ఇప్పుడు? మనోజ్ ముకుంద్ నారావణి. ఆయన చనిపోయాక యాక్సిడెంట్లో ఎక్కడ హెలికాప్టర్ యాక్సిడెంట్ జరిగింది కదా, ఎవరైనా బిపిన్ రావత్ ఆయన ఉన్నాడు. ఆయన వెళ్ళాక ఆయన స్థానంలో ఆర్మీ చీఫ్ని తీసుకొని వచ్చి ఇక్కడేసి ఎక్కడ త్రివిధ దళాధిపతిగా నెక్స్ట్ ఆర్మీ చీఫ్గా ఎవరు తీసుకున్నారంటే మనోజ్ పాండేని తీసుకొని వచ్చారు. మనోజ్ ముకుంద్ నారావణి ఆయన, ఈయన వచ్చి మనోజ్ పాండే. యూపీఎస్సీకి వెళ్తే మనోజ్ సోని, ఇంకో దగ్గరికి వెళ్తే మనోజ్ కుమార్ ఉన్నాడు. ఏ కరెంట్ అఫైర్స్లో ఇంకో దగ్గర మనోజ్తోనే 5 మంది ఉన్నారు రాసుకుంటే. కాబట్టి జాగ్రత్తగా అదే బేస్ మీరు రిపీట్ చేసుకుంటే అన్ని 5 బిట్లు గుర్తుంటాయి. యూపీఎస్సీ చైర్మన్ ఎవరు? మనోజ్ సోని. ఓకే, నెక్స్ట్ వచ్చి అర్థమైందా? సైనిక అధికారాలు క్లియరా? నెక్స్ట్ వచ్చి కొన్ని బిల్లులు రాష్ట్రపతి ఏం చేస్తాడంటే రాష్ట్రపతి అనుమతితోనే కొన్ని బిల్లులను ప్రవేశపెట్టాలి. ప్లస్ దాంతోపాటు ఆర్థిక అధికారాలు, కొన్ని ఆర్థిక అధికారాలు ఉన్నాయి రాష్ట్రపతి. ఒకటి బడ్జెట్, ఆర్టికల్ నంబర్ 112. నేను అడుగుతానే ఉంటా, రిపీట్ చేస్తూనే ఉంటా. ఓకే, దీని ప్రకారం బడ్జెట్ను ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి పునరానుమతి అవసరం. బడ్జెట్ అనేది ఏ బిల్? అది ఆర్థిక అధికారం. నెక్స్ట్ ఏమన్నా సరే ద్రవ్య బిల్లులు తీసుకోండి. ఆ ద్రవ్య బిల్లులోని అంశాలను రాష్ట్రపతి పూర్వానుమతితోనే ప్రవేశపెట్టాలి. ఆర్టికల్ నంబర్ 110. ఓకే, నెక్స్ట్ మొదటి రకం మనీ బిల్స్ ఉన్నాయి. ఓకే, ఆర్టికల్ నెంబర్ 117 తీసుకోండి. 117 కొన్ని ఆర్థిక బిల్లులు ఉంటాయండి. మొదటి తరం ఆర్థిక బిల్లులన్నీ ఓకే ఆర్టికల్ నెంబర్ 117ని బేస్ తీసుకొని ఏం చేస్తాం? పూర్వానుమతితో ప్రవేశపెట్టాలి. అలా కాకుండా ఆస్తుల జాతీయకరణ ఏం చేస్తాం? ఆయన పూర్వానుమతితోనే ప్రవేశపెట్టాం. నెక్స్ట్ 266, 267 సంఘటిత నిధి. ఏ నిధి? సంఘటిత నిధి. నెక్స్ట్ అగంతక నిధి. మంచి బిట్లు చెప్తారండి ఇక్కడ. సంఘటిత నిధి పార్లమెంట్ ఆధీనంలో ఉంటుంది, అగంతక నిధి రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది. ఇప్పుడు అగంతక నిధి ఎవరి ఆధీనంలో ఉంటుంది? రాష్ట్రపతి. ఇప్పుడు పార్లమెంట్కి అవసరం అవుతుంది, ఈయన అడ్వాన్స్ ఇస్తాడు. ఆ తర్వాత దాన్ని ఏం చేస్తాడంటే ఓకే చట్టంగా మారాక ఆ తర్వాత క్లియర్ చేసుకుంటాడు. అడ్వాన్స్ ఈయన ఏ ఆర్టికల్ని బేస్ చేసుకోండి? 267. ఓకే, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 266 ఏంది? సంఘటిత నిధి. ఇది ఎవరి ఆధీనంలో ఉంటుంది? కేంద్రం. అగంతక నిధి రాష్ట్రపతి. కొన్ని విపత్తులు వాటికి యూస్ చేస్తాం. ఏ నిధిని? అగంతక నిధి. సంఘటిత నిధి అనేది కామన్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇప్పుడు చూడండి, ఈ విధంగా కొన్ని ఆర్థిక అధికారాలు. ఇంకోటి 5 సంవత్సరాల కాలానికి ఇంకొక ఆర్థిక అధికారం. దేన్ని నియమిస్తాడు? ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు. ఏ సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు? ఆర్థిక సంఘం. ఏ ఆర్టికల్ని బేస్ చేసుకొని? ఆర్టికల్ నంబర్ 280. ఓకే, ఇంకో పాయింట్ చెప్తాను చూడండి. ఇప్పుడు సభాధ్యక్షులు ఉన్నారు, వాళ్ళు ఆబ్సెంట్ అయినప్పుడు, లోక్సభ రాజ్యసభ తీసుకోండి, ఆబ్సెంట్ అయినప్పుడు తాత్కాలిక సభాధ్యక్షుల్ని ఉంటారా లేదా? స్పీకరు, అక్కడ డిప్యూటీ స్పీకర్, వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారనుకోండి, తాత్కాలిక సభాధ్యక్షుల్ని ఎవరు నియమిస్తాడు? రాష్ట్రపతి నియమిస్తాడు. ఆర్టికల్స్ ఏంటంటే అక్కడ 91 సభాధ్యక్షులు నియమించాడు. నాకు తెలిసి రాష్ట్రపతిలోనే 100 ఆర్టికల్స్ చెప్తున్నాను కదా. ఓకే, ఇక్కడ సభాధ్యక్షులు నియమించాడు. ఆర్థిక అధికారాలు చెప్పాను. 110 ద్రవ్య బిల్, 112 బడ్జెట్. నెక్స్ట్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు, అది ఆర్థిక బిల్లు కాదు, దాన్ని కూడా రాష్ట్రపతి పూర్వానుమతితోనే ప్రవేశపెట్టారు. రాజ్యాంగ సవరణ బిల్లు రాష్ట్రపతి పూర్వానుమతితోనే ప్రవేశపెట్టారు. ద్రవ్య బిల్లులు రాష్ట్రపతి పూర్వానుమతితోనే ప్రవేశపెట్టారు. తర్వాత బడ్జెట్ రాష్ట్రపతి పూర్వానుమతితోనే ప్రవేశపెట్టారు. ఓకే, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్ ఆర్టికల్ నెంబర్ 3. ఈ విధంగా మనం కొంతవరకు అతని యొక్క అధికారాలను చూస్తూ రావచ్చు. ఈయనలో ఇంకా మొత్తం సాధారణ అధికారాలని చెప్పాను. తనకి కొన్ని
ఏముంటాయి? అసాధారణ అధికారాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాడంటే మీరు చెప్పంగానే ఏమనుకోవచ్చు తెలుసా, రాష్ట్రపతికి అంత సీన్ లేదు కదా, క్యాబినెట్ చెప్పినట్టు వినాలి కదా. ఆ క్యాబినెట్ని నియమించేటప్పుడు ప్రభుత్వాన్ని నియమించాలి కదా. ఎప్పుడు ఎలక్షన్స్ అయినాయి, ఇప్పుడు కరెక్ట్ మెజార్టీ రాలేదు, ప్రధానమంత్రిని నియమించాలి, అప్పుడు ఉపయోగిస్తాడు ఇతని యొక్క విచక్షణ అధికారం. ఇప్పుడు ఇద్దరున్నారు, ఈక్వల్గా ఓట్స్ 1-2 తేడా ఉంది, కావాలని తక్కువ ఉన్న ఓట్స్ ఉన్నాడు, తక్కువ సీట్స్ ఉన్నాయి కదా, అతన్ని కూడా పిలిచి ప్రధానమంత్రిని చేయవచ్చు. చేసి ఏం చేస్తాడు తెలుసా, కొన్ని రోజులు టైం ఇచ్చి నిరూపించుకోమంటాడు. అర్థమైందా? అతని విచక్షణ అది, నా ఇష్టం అన్నట్టుగా. ప్రభుత్వం మైనార్టీలో ఉంది, ప్రభుత్వాన్ని క్యాన్సిల్ చేయవచ్చు, తర్వాత కొంతకాలం అతనికి చూస్తూ ఉండొచ్చు. మైనార్టీలో ఉన్నప్పుడు అంటే తగిన స్థానాలు లేనప్పుడు. ఉత్తరాఖండ్లో కూడా ఆ సిట్యువేషన్ జరిగింది, ఒక 12 మంది బీజేపీలోకి వెళ్తారు. కానీ హరీష్ రావత్ ఏంది, మినిమం 8 నెలలు సభా సమావేశాలు నిర్వహించాడు. సభా సమావేశాలు నిర్వహిస్తే ఏమవుతుంది? బల నిరూపణ చేసుకోమంటారు. బల నిరూపణ చేసుకోవడానికి అతనికి ఛాన్స్ ఉందా? లేదు. అప్పుడు ఏం చేస్తారు? 8వ నెలలో డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం గవర్నర్కి సిఫార్సు చేస్తుంది, ముందు రాష్ట్రపతికి సిఫార్సు చేస్తుంది. అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టేయమంటే రాష్ట్రపతి పాలన పెట్టేస్తారు. రాష్ట్రపతి పాలన పెట్టేసినప్పుడు ఏమవుతుంది? అక్కడ హైకోర్టుకి వెళ్తారు హరీష్ రావు. హైకోర్టు ఏం చేస్తుంది తెలుసా? అక్కడ ఏం చేస్తా, అక్కడ హైకోర్టులో ఇతను ఏం చెప్తాడంటే ఆన్సరు, హరీష్ రావత్ నేను బల నిరూపణ చేసుకోగలుగుతాను, నాకు వాళ్ళు ఏది చేయండి అని చెప్తే, కానీ ఈ విధంగా రాష్ట్రపతి పాలన తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధం. హైకోర్టు కూడా అదే చెప్తుంది. అంతే కదండి, బల నిరూపణ చేసుకోమని చెప్పాలి. కానీ ఏంటంటే రాష్ట్రపతి పాలన తీసుకొని వచ్చి గవర్నమెంట్ క్యాన్సిల్ చేయడం అది కరెక్ట్ కాదు అని చెప్పింది. ఎక్కడ? ఓకే, రాష్ట్రపతిని గురించి మ్యాక్సిమం ఏంటంటే మనం